బట్ డెఫినెట్లీ అతను పిచ్ చేసుకున్నారు కదా మధ్య సెకండ్ ఓవర్ లో ఫస్ట్ బాల్ బౌండరీ వెళ్ళింది, ఆ తర్వాత ఇద్దరు ఫిక్స్ ఈ ఓవరే మనకి టర్నింగ్ పాయింట్ ఓవర్ అని. 146 పాకిస్తాన్ ఓపెనర్స్ అందరూ కొట్టారు, ఆ తర్వాత అందరూ కూడా బెదిరిపోయారు. ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాలేదు. టక్క 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 వికెట్లు పడిపోతూ వచ్చాయి. 200 కొడతారు అనుకుంటే 146కే వాళ్ళని కట్టడి చేసింది టీమిండియా. బట్ ఆ 146 కూడా కష్టమైంది. అది కూడా అధిరోహించడానికి చాలా చాలా కష్టపడ్డారు, కింద పడ్డారు, దెబ్బలు తిన్నారు. బట్ అయినా కూడా సరే తిలక్ ఉన్నాడు కాబట్టి అక్కడ అతను స్ట్రాంగ్ గా నిలబడి మొత్తం జట్టును కూడా ఆ ఫినిష్ లైన్ దాటించాడు. ఏషియా కప్ 2025 ఇండియా గెలుచుకుంది. రింకు సింగ్ ఆడిన ఒకే ఒక బాల్, అది విన్నింగ్ షాట్. వేరే లెవెల్ ఉంటుంది. రింకు సింగ్ అనుకుంటాడు ఇంకా అండ్ చైల్డ్ ఆఫ్ డెస్టినీ అనుకొని ఏషియా కప్ 2025 ఇవాళ ఫీల్డింగ్ అతను కొట్టాడు, 3 క్యాచ్లు పట్టాడు, దాదాపు 10 రన్లు సేవ్ చేశాడు, ఆ తర్వాత బౌండరీ కొట్టాడు. సిమిలర్ సీన్స్ ఇవన్నీ కూడా. అప్పట్లో విరాట్ కోహ్లీ బాగా ఆడుతుంటే అశ్విన్ విన్నింగ్ షాట్ కొట్టాడు, ఇక్కడ తిలక్ వర్మ అదర కొడుతుంటే రింకు ఇక్కడ విన్నింగ్ షాట్ కొట్టాడు. విన్నింగ్ షాట్ ఎవరు కొడితే ఏంటి, విన్ అయింది మన జట్టు, విన్ అయింది మన దేశం. థ్యాంక్ యూ తిలక్ వర్మ అంటుంది యావత్ భారతదేశం. ఈ పటాసులు, ఈ ఫైర్ వర్క్స్ అన్ని కూడా ఒకే మాట చెప్తాయి. DP వరల్డ్ ఏషియా కప్ లో ఇండియా డామినేషన్. ఛాంపియన్స్ 9వసారి, 1 కాదు 2 కాదు 9వసారి ఇండియా ఛాంపియన్స్ గా అవతరించారు ఈ ఏషియా కప్ కాంపిటీషన్ లో. మొదటిసారి పాకిస్తాన్ తో ఫైనల్ 41 ఏళ్ల తర్వాత. అండ్ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ DP వరల్డ్ ఏషియా కప్ లో ఇండియా ఇస్ అన్బీటెన్. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఒక మ్యాచ్ సూపర్ ఓవర్ గెలిచి ఆ సూపర్ ఓవర్ లో కూడా ఇండియా గెలిచేసింది. ఏం జరుగుతుంది ఈ మ్యాచ్ లో, ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్ లో, ఏంటి పరిస్థితి అంటే ఇండియా గెలిచింది. ఛాంపియన్స్ టీమ్ ఇండియా.